స్టేషన్ ఖన్పూర్లో సీఎం సభకు భారీ ఏర్పాట్లు జరిగాయి. 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. శివనిపల్లిలో ఇందిరా శక్తి స్టాల్స్ పరిశీలిస్తారు రేవంత్. ప్రజాపాలన విజయోత్సవ సభకి భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం సభని అడ్డుకుంటామన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య. అయితే రాజయ్య సహా పలువురు బీఆర్ఎస్ ఎంఆర్పీఎస్ నేతల్ని ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ టూర్ నేపథ్యంలో ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తుతోంది బీఆర్ఎస్. పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టాలన్నారు సీఎం రేవంత్. కడియం శ్రీహర్ని ఎలా చేర్చుకున్నారని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి రాజయ్య. కడియంతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలంటూ రాజయ్య డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వారందరినీ పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతో కొట్టి చంపండి అని నువ్వే పిలుపునిచ్చినావు. అవసరమైతే నేనే మొదటి రాయేస్తానని చెప్పినావు. ఇవాళ అందరికంటే ముందుగా పార్టీ ఫిరాయించింది కడియం శ్రీహరి. తగుదునమ్మా, ఆయన పెట్టిన సభకు నువ్వు వస్తున్నావు. నీ ప్రభుత్వాన్ని కూలుస్తా అని చెప్పిండు 6 నెలల్లో. నువ్వేమో ఆయనను రాళ్లతో కొడతానని నువ్వన్నావు. ఇవాళ ఇద్దరు ఒకే డయాస్ మీద ఉంటున్నారు. మరి మీరిద్దరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో అక్కడి నుంచి చెప్పాలా? కడియంస్లో రాజీనామా చేస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.